హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చంద్రబాబు గవర్నమెంట్ జగన్ చేసిన సంతకాలకి తల ఒగ్గక తప్పడం లేదా? ప్రస్తుతానికి పరిస్థితి అలాగే ఉంది. చంద్రబాబు గారు జగన్ సంతకాలన్నిటికీ కూడా ఆమోదం తెలపాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. నిజానికి ప్రభుత్వం మారితే ఎవరు సీఎంగా ఉంటారో వాళ్ళ సంతకానికే విలువ ఎక్కువ కదా. కానీ ఇక్కడ ఎందుకు రివర్స్ అయింది? గత సీఎం సంతకానికే ఎందుకు ఇంకా విలువ ఏర్పడుతుంది? చంద్రబాబు గారు ఎందుకు ఆ సంతకాలని తోసిపుచ్చలేకపోతున్నారు? ఏ పథకాల విషయంలోనూ ఏ జీవోల విషయంలోనూ సంతకాలు పెట్టారో ఆ సంతకాలు సంబంధించిన ఇప్పుడు అవన్నీ కూడా అమలుపరచబోతున్నారు. సో దానివల్ల ప్రజల మీద ఏ విధంగా భారం పడబోతుంది, ఆ సంతకాలకు ఉన్న ప్రాధాన్యత ఏంటి, చంద్రబాబు గారు ఎందుకు వెనకడుగేస్తున్నారు అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాని విషయంలో ఒక రచ్చ జరిగింది. ఈ ఉద్యోగుల పెన్షన్కి సంబంధించి పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, మాకు వేరేది జీవో ఇవ్వండి అని చెప్పేసి అడగటము, ఆల్రెడీ జీపీసీ స్కీమ్కి సంబంధించి చంద్రబాబు గారు కూడా హామీ ఇవ్వడము, చివరికి అంత గందరగోళం ఏర్పడి మళ్ళీ జగన్ ఏదైతే తీసుకొచ్చి ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడో దాన్నే అమలు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. సో ఆ విధంగా దానికి వాళ్ళు చెప్పిన సాకు కూడా ఏంటంటే, గత అధికారి వెళ్ళిపోతూ సంతకం పెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చెప్పారు. ప్రభుత్వం ఏ రోజైతే వచ్చిందో అదే రోజు ఆయన సంతకం పెట్టి వెళ్ళాడట. సో అది ప్రజలు కూడా ఎవరు నమ్మలేదు, ఇది కావాలనే చేస్తున్న ప్లాన్ లాగా ఉంది అని చెప్పేసి అనుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరికొన్ని సంతకాలు మరికొన్ని పథకాలకు సంబంధించి ఇప్పుడు అమలుపరచబోతున్నారు. ఇవి కూడా అటువంటివేనా అనే ప్రశ్న అయితే బయలుదేరింది. అవి ఏం సంతకాలు ఏంటనేది చూస్తే, జగన్ తను సీఎంగా ఉన్నప్పుడు ఒక రెండు కొత్త విషయాలు తీసుకొచ్చాడు. ఒకటి వచ్చేసి రైతులకు సంబంధించి వాళ్ళు పవర్ ఎంత వాడుతున్నారు, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు అనే దాన్ని లెక్క కట్టడానికి స్మార్ట్ మీటర్లు, అయితే వీటి మీద కూడా పన్ను ఉంటుంది అది అని చెప్పి చాలా చర్చ జరిగింది. సో ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఏపీ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. సో ఇది కొంత వివాదం అయింది. కానీ కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిందే అని చెప్పేసి గతం నుంచి కూడా వాదిస్తూ వచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైన విధానం అయింది. సో మరి ఎందుకు రైతుల మీద వాళ్ళు ఈ విధంగా డబ్బులు వసూలు చేయాలనుకున్నారో కానీ, నిజానికి రైతులు వాళ్ళకు ఏ పన్ను ఉండదు, ఆదాయ పన్ను ఉండదు, రైతుల ఉత్పత్తుల మీద కూడా పన్నులు ఉండవు. అలాంటిది వాళ్ళకి నుంచి ఏదో విధంగా డబ్బులు లాగడానికి అన్ని వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం డబ్బులు లాగుతుంది కదా. ఒకటని కాదు, ఇల్లు కొన్నా డబ్బులు కట్టాలి, ఇల్లు తీసుకున్న డబ్బులు కట్టాలి, స్థలం కొన్నా ఎలాగో పన్నులు కడతాం, పొరపాటున మనం బ్యాంకులో డబ్బులు దాచుకున్నా దానికి పన్నులు కట్టాలి, ఆ డబ్బు తీసుకోవాలన్నా పన్నులు కట్టాలి, జీవిత బీమా చేసుకోవాలన్నా పన్ను కట్టాలి, చచ్చినా సరే చివరికి వాడు చచ్చిపోతాడు పన్ను కట్టి చంపేయండి అన్నట్టుంది పరిస్థితి. అంటే అంత దారుణంగా పన్నులు వసూలు చేస్తున్నారనమాట. సో ఈ పరిస్థితుల్లో దీన్ని కూడా ఆ విధంగా డిజైన్ చేయబోయారు. అంటే పన్ను ఎలాగో తీసుకోలేము, ఈ విధంగా అన్నా తీసుకుందాము, వాళ్ళ కన్జంప్షన్ని బట్టి వాళ్ళకు ఒక రేట్ పెట్టి తీసుకుందాం అనే ప్లాన్ అయితే వేశారు. కానీ అది మిస్ఫైర్ అయింది. తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి అలాగే బీజేపీకి మధ్య పెద్ద వారే నడిచింది. వీళ్ళు ఇట్లా స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారని బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద గట్టి విమర్శలు చేస్తూ వచ్చింది. వాళ్ళు మళ్ళీ తిప్పికొట్టడానికి ప్రయత్నించారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో ఆ విధంగా ముగిసిపోయింది. అయితే ఏపీలో మాత్రం పెద్ద సమస్య లేకుండా జగన్ సంతకాలు పెట్టడానికి రెడీ అయిపోయి సంతకాలు పెట్టేసి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. అసలు ఎందుకు ప్రభుత్వానికి ఆయన లొంగిపోయాడు అంటే, మనం వేరే వేరే కారణాలు ఉన్నాయనుకోండి, అవి కాకుండా దీనికి సంబంధించిన వరకు చూస్తే, మాజీ సీఎం జగన్ రుణాలు తీసుకోవడానికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకొని రావడం కోసమే ఈ పథకానికి అంగీకరించి సంతకం పెట్టాడు అనేది ఇప్పుడున్న సమస్య. సో దాని తర్వాత మరొక పథకం అదేంటంటే చెత్త పన్ను. చెత్త పన్ను కూడా గత ప్రభుత్వం చెత్త పన్ను వేస్తే దాని మీద ఎన్ని విమర్శలు వచ్చాయో చెప్పనక్కర్లేదు. చెత్త మీద మళ్ళీ పన్ను ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే ఆల్రెడీ మనం స్వచ్ఛ భారత్ పన్ను కడుతూనే ఉన్నాం. అది కాక అదనంగా వీళ్ళు చెత్త పన్ను అనేది ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ వేశారనమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని. సో రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు కూడా వచ్చాయి, ఎందుకు ఇట్లా చేశారని. సో ప్రతిపక్షాలు కూడా అప్పుడు గట్టిగానే మాట్లాడాయి. సో ఈ చెత్త పన్నుకు సంబంధించి కూడా సంతకాలు పెట్టారు. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశం. సో కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకుంది అని గమనిస్తే, సేమ్ ఇదే విధంగా కొత్తగా పన్నులు వేయడానికి, కొత్తగా ఒక ఆదాయ మార్గం సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు అనమాట ఇలాంటివన్నీ. సో ఈ విధంగా చేస్తూ వస్తే దానికి రెడీ అయిపోయి జగన్ గారు సంతకం పెట్టడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే రుణాల కోసం మాత్రమే, వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి గవర్నమెంట్కి ఇచ్చి, సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళ వాటాగా రుణాలు తీసుకొని రావడానికి ప్లాన్ వేశారు. సో ఇది ఇక్కడ జరిగింది. అయితే ఆ ప్లాన్ ఇప్పుడు బీజేపీతో పొత్తు ఉండటం వల్ల దీన్ని కొనసాగించాలా తీసేయాలనే మల్లగుల్లాలు పడుతుంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం. అంటే తీసేస్తే ఏమో బీజేపీకి నష్టం, సెంట్రల్ గవర్నమెంట్కి, ఒకవేళ ఉంచితే ఏమో ఇది జగన్ పెట్టిన సంతకాలు, అలాగే ప్రజల్లో దీని మీద వ్యతిరేకత ఉంది. సో చంద్రబాబు కొత్తగా ప్రజల మీద భారం పెడుతున్నాడు అన్న విమర్శలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇదంతా బేస్ చేసుకొని దీన్ని ఉంచాలా తీయాలా అనే కన్ఫ్యూజన్లో పడిపోయారు చంద్రబాబు గారు. సో దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారనే సమస్య అయితే వచ్చింది. సో దీంతోపాటు మరిన్ని కూడా ఉన్నాయి, అవి కూడా బయటికి రావాల్సి ఉన్నాయి అనుకోండి. సో మరొకటి చూస్తే వాలంటీర్లు.
ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించిన సమస్య కూడా ఈరోజు 7వ తారీఖు ఈరోజు ఆ మీటింగ్ జరగబోతుంది. వాలంటీర్లకు సంబంధించి కొత్త ప్రతిపాదనలతోటి వాళ్ళకు కొత్త బాధ్యతలతోటి ఈరోజు కొన్ని తీర్మానాలు చేసి వాటిని వెల్లడించబోతున్నారు. సో సాయంత్రానికి అవి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అది కూడా మాట్లాడదాం. వాలంటీర్ల సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. వాళ్ళకు 10,000 జీతంతో అదనంగా వేరే బాధ్యతలు వాళ్ళకి అప్పగిస్తాము, వాళ్ళకు పని నిర్దిష్టంగా కొన్ని పని గంటల టయాన్ని మేము కేటాయిస్తాము, అంటే ఒక ఉద్యోగంలాగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నిజానికి వాలంటీర్ల వ్యవస్థను ఎప్పుడు తీసేస్తారో అనే భయంతో వాలంటీర్లు ఇప్పటిదాకా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద కాస్త అపనమ్మకం కూడా క్రియేట్ అయ్యింది ఇన్ని రోజులు. సో ఈ రోజుతోటి అది తేలబోతుంది. ప్రభుత్వం మరి ప్రజల్లో అపనమ్మకాన్ని మూటగట్టుకుంటుందా లేకపోతే వాళ్ళకు న్యాయం చేస్తుందా అనేది ఈరోజు తెలుస్తుంది. సరే, ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా మనలాంటి రాష్ట్రాల మీద, ఆల్రెడీ అభివృద్ధి లేని రాష్ట్రం, మళ్ళీ దాంట్లో పన్నులు వేసి జనాల్ని ఎందుకు నడ్డి విరగొడుతున్నారనే ప్రశ్న అయితే మనకి చాలా కాలంగా ఉన్నది. అంటే మన రాష్ట్రం అనే కాదు, కేంద్ర ప్రభుత్వం తన ఆదాయాలు నింపుకోవడం కోసం, తన ఖజానాన్ని నింపుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద అధికంగా పన్నుభారం మోపుతుంది. ఇది ఒక పెద్ద సమస్యగా మారింది నిజానికి. ఈ విషయంలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా గట్టిగానే విమర్శించింది. ఎందుకు మనం మాటిమాటికి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెస్తున్నాము అంటే, కేంద్రంతో ఇలాంటి విషయాల్లో, అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే రాష్ట్ర స్థాయి విషయాల్లో కొద్దో గొప్ప పోరాడిన పార్టీ బీఆర్ఎస్. ఏపీలో జగన్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్న చంద్రబాబు గారు కావచ్చు, వీళ్ళు కేంద్రం తానా అంటే వీళ్ళు తందానా అనే టైప్లో వీళ్ళు వంతపాడుతూ వచ్చారు. కాబట్టి మనం వాళ్ళని ప్రస్తావించలేకపోతున్నాం. ఏ విషయం అయితే కాంట్రవర్సీగా ఉంటుందో, దేన్నైతే మన రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకొని ప్రశ్నిస్తున్నాయో దాని గురించే కదా మనం డిస్కస్ చేయాలి. సో అందువల్ల ఇది ప్రస్తావన వస్తుంది. సో అప్పుడు గతంలో అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పన్నుల భారాన్ని ఈ విధంగా చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యంగా పెట్రోల్కు సంబంధించి అయితే, పెట్రోలు రేట్లు పెరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ రేటును కూడా మామూలు పన్నులో పెంచకుండా వ్యాట్లో పెంచారు. అంటే రాష్ట్రాలతో షేర్ చేసుకోలేని అవకాశం లేని దాంట్లో వాళ్ళు పన్ను పెంచారనమాట. సో దాన్ని మాత్రం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే పెట్రోల్ రేటు ఎంత పెరిగినా సరే ఈ పెంచిన కేటగిరీ ఏదైతే ఉందో దీనివల్ల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే పరిస్థితి. చివరికి పెట్రోల్ రేట్లు తగ్గియండి అని ప్రజలు గోల పెట్టినప్పుడు కూడా వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా వ్యాట్లోంచి కొంత తగ్గించిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గియట్లేదు, మిగతాదంతా రాష్ట్ర ప్రభుత్వం పెంచిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టారు. వాళ్ళు ఆల్రెడీ వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని కూడా దొడ్డిదారిన ఈ విధంగా మలుచుకుంటున్నారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని తగ్గించుకొని పన్ను తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. సో చాలా టాక్టిక్గా రాజకీయం చేశారు. అయితే ఈ మాత్రం ఎకానమీ కూడా ప్రజలకు తెలియదు అని వీళ్ళు అనుకున్నారు. సో అది కేంద్ర ప్రభుత్వం పరిస్థితి. మొన్న బడ్జెట్ వచ్చినప్పుడు కూడా, బడ్జెట్లో కూడా నిర్మలా సీతారామన్ గారు పెట్టిన అడ్డగోలు పన్నుల మీద విపరీతమైన విమర్శలు వచ్చాయి. సో ఆ విమర్శల మీద కూడా ఒక సోషల్ మీడియాలో ఒక మీమ్ బాగా పాపులర్. అది ఏంటంటే, ఒక ప్రశ్న ఉంటుందన్నమాట, వాట్ షీ ఈట్స్ అని. అంటే నిర్మలా సీతారామన్ గారు వాట్ నిర్మలా సీతారామన్ ఈట్స్ అని ఉంటే దానికి ఆన్సర్ ఏంటంటే హోల్ మిడిల్ క్లాస్. సో ఇది దానికి ఆన్సర్. ప్రస్తుతానికి అదే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం చర్యలు ఈ విధంగా ఉన్నాయి. సో మన రాష్ట్ర ప్రభుత్వం అంటే పొత్తులో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా సర్దుకుపోదామని ప్రజల మీద భారం మోపకుండా కాస్త బాధ్యతతోటి, ప్రజలకు ఆల్రెడీ ఉపాధి మార్గాలు సరిగ్గా లేవు కాబట్టి దీన్ని కూడా గుర్తించి ఇలాంటి పనికిమాలిన పన్నులన్నింటినీ రద్దు చేస్తే చాలా బాగుంటుంది.